హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద అలిస్ బ్లూ ఏంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్స్ ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. ఇంకా అనాలిసిస్లోకి వస్తే మనము ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. నిన్న ఏమనుకున్నామండి, నిన్న వచ్చేసేసి మనకు పైన వచ్చేసేసి ఈ 34,700, కింద వచ్చేసేసి ఈ 34,200, ఈ రెండు బ్రేక్ అయితేనే మనం ఏదో ఒక పొజిషన్ తీసుకుందాం అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ మనకి ఏమైందంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ గ్యాప్లోనే ఈ ఈ రేంజ్లోనే ట్రేడ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇక్కడికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం బ్రేక్ అయితే తీసుకుందాం అని చెప్పాను. కానీ టైం స్పెండ్ చేయకుండా వెంటనే అది నెగిటివ్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. సో ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఆబ్వియస్గా నేను ఏం చేశానంటే షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. నా పొజిషన్స్ చెప్పమని కామెంట్లో అడిగారు, అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. సో ఇంత దూరం వచ్చిన తర్వాత నేను వెంటనే ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ ఏం చేసిందంటే ఇది ఇక్కడ కిందికి వెళ్ళింది. సో కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మేజర్ సపోర్ట్ కాబట్టి మనకి 34,200 అనేది మేజర్ సపోర్ట్ ఇక్కడ చూసామంటే. సో అక్కడైతే ఇంకా నేను పొజిషన్ తీసుకోదలుచుకోలేదు. సో వెంటనే ఇక్కడ సపోర్ట్ తీసేసుకొని మళ్ళీ ఏమైందంటే ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి మనం చెప్పిన రేంజ్లోనే ఉండిపోయింది. సో అది ఇవాళ జరిగింది. సో రేపు ఎట్లా ఉండబోతుంది మార్కెట్ అంటే, సో సేమ్ రేంజ్ అయితే ఇంటాక్ట్ అదే ఉందండి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నిన్న మనకి డౌన్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయింది, ఈరోజు అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయింది. సో ఇప్పుడు వచ్చేసేసి మనం చూసామంటే అప్ సైడ్ ఇక్కడ ఒకసారి హిట్ చేసింది, ఇక్కడ ఒకసారి హిట్ చేసింది, సో ఈ రోజు ఒకసారి హిట్ చేసింది. సో రేపు ఫ్లాట్గా కానీ కొంచెం మైల్డ్ గ్యాప్ డౌన్ కానీ అయ్యి దీన్ని బ్రేక్ చేసిందంటే మనకి మ్యాక్సిమము ఇక్కడ చూసారా 35,150 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. అట్లా కాకుండా అది 35,000 దగ్గర కానీ 35,100 దగ్గర కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అంత హైట్కి వెళ్ళిందంటే, అంటే నేను చెప్పేది ఏంటంటే కొంచెం మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 35,000 అరౌండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇట్లా కొంచెం పైకి వెళ్ళింది అంటే ఇక్కడ మనకి ఏంటంటే రెసిస్టెన్స్ ఫేస్ చేసి తర్వాత మళ్ళీ ఏమవచ్చు అంటే ఇట్లా గ్యాప్ ఫిల్ చేసుకొని తర్వాత కావాల్సి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇట్లా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ గ్యాప్ అప్ అయినప్పుడు ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకొని మనం షార్ట్ చేయొచ్చు అంటే ఈ సపోర్ట్కి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నంత వరకు. ఇదేంటి గ్యాప్ అప్ సినారియోలో చెప్తున్నాను. ఇంకా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్లా డౌన్ అయ్యింది అనుకోండి, డౌన్ అయ్యి ఇక్కడ మనకు వచ్చేసేసి 34,500 క్రాస్ అయింది అనుకోండి, 35,500 క్రాస్ అయ్యి ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడి వరకు ఈజీగా వెళ్ళిపోద్దండి. మళ్ళీ అంటే 34,200, 34,000 వరకు కూడా ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా చాలా గ్యాప్ డౌన్ వచ్చింది అనుకున్నాం, ఇక్కడెక్కడో గ్యాప్ డౌన్ వచ్చింది అనుకున్నాం, వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తే నేను చెప్పాను కదా ఇది బ్రేక్ అయిన వెంటనే 34,000 అనేది మేజర్ సపోర్ట్. బట్ మనం 34,200 దగ్గర బ్రేక్ అయిన వెంటనే షార్ట్ పొజిషన్ తీసుకొని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే, అంటే మళ్ళీ దీని పైకి వెళ్ళినప్పుడు మనం స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టు పెట్టుకున్నామంటే మనకు నో లాస్ నో ప్రాఫిట్ అన్న రావచ్చు, లేకుంటే భారీ ప్రాఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 34,000 బ్రేక్ అయితే. కానీ 34,000 బ్రేక్ అవడం అనేది చాలా కష్టం. లేకుంటే మీరు ఇది బ్రేక్ అయిన వెంటనే షార్ట్ పొజిషన్ తీసుకొని 34,000 రీచ్ అయిన వెంటనే ఆర్ 33,900 అట్లా రీచ్ అయిన వెంటనే కొంచెం ఇట్లా హయ్యర్ హై చేస్తున్నప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోతే ప్రాఫిట్లో కూడా ఎగ్జిట్ కావచ్చు. ఇంకొంచెం గ్యాప్ డౌన్ అయ్యి దగ్గర 34,000 టచ్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేసింది అంటే ఆఫ్టర్నూన్ వరకు మనకి ఈ 34,200 వరకు కానీ 34,000 దగ్గర కానీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దీన్ని కానీ బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం చూసామంటే 1, 2, 3, 4 డేస్ నుంచి మనకు అదే రేంజ్లో ఉంటుందండి. సో డౌన్ సైడ్ అప్ సైడ్ ఎటో సైడ్ ఇది బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకా మనం నిఫ్టీలోకి వెళ్ళి చూసామంటే సో బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది, వీక్గా కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎంత అయితే డౌన్ఫాల్ అయిందో అంత రికవర్ అయింది, కానీ నిఫ్టీ అంతా రికవర్ కాలేదు. సో నిఫ్టీకి మేజర్ సపోర్ట్ వచ్చేసేసి మనకి 16,000 అండి. అక్కడ 34,000 బ్రేక్ చేయడం ఎంత కష్టమో ఇక్కడ 16,000 బ్రేక్ చేయడం అంత కష్టం అనమాట. సో ఇక్కడ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి ఇది బ్రేక్ అయ్యింది అనుకోండి, అంటే రఫ్గా ఎక్కడ వస్తుంది అది మనకి 16,100 బ్రేక్ అయితే మీకు 16,000 దాకా ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఈజీగా వెళ్ళి ఇక్కడ మళ్ళీ రిటర్న్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో ఇదేంటి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ వెళ్తే, అట్లా కాకుండా మనకి గ్యాప్ డౌన్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయి అనుకోండి, గ్యాప్ డౌన్ ఏదైనా ఓపెన్ అయితే ఏమైందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని 16,000 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇట్లా పైకి వచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. కాకపోతే మీకు మధ్యాహ్నం వరకు ఇక్కడే 16,000 దగ్గరే ఉండి ఇట్లా డౌన్ సైడ్ బ్రేక్ వేస్తే మటుకు ఆపర్చునిటీ అయితే మిస్ కావద్దండి, చాలా మంచి ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ 16,000 అక్కడ 34,000 బ్రేక్ చేయడం కూడా చాలా కష్టము. సో
ఒకవేళ అక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఉంది, ఇట్లా హయ్యర్ హై ఏమైనా ఫామ్ చేసిందంటే మళ్ళీ ఇక్కడ ఈ రేంజ్ వరకు అవి ఈజీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా మీరు బై పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సో మీకు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపిస్తాను ఒకసారి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎక్కడన్నా మనకి ఓపెన్ అయిపోయి ఇట్లా ఫామ్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే, ఆర్ఎల్స్ ఇలాగా వెళ్ళిపోయి ఈ 34,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఇట్లా పైకి వచ్చిందంటే మనకి హయ్యర్ హై చేస్తూ పైకి వస్తే మనం ఇక్కడ బై పొజిషన్ కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్ గ్యాప్ డౌన్ నేను మాట్లాడేది, గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ హయ్యర్ హై చేసుకుంటూ పోతే ఇట్లా పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అది గ్యాప్ డౌన్ ఫ్లాట్ ఓపెనింగ్. నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇట్లా పైకి వెళ్ళింది అనుకోండి, నేను అంత ఇంట్రెస్టెడ్గా ఉండను. ఎందుకంటే ఎవ్రీ 100 పాయింట్స్కి ఇక్కడ చూసారంటే మీరు, ఎవ్రీ 100 పాయింట్స్కి ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ మనకి. ఇదొక రెసిస్టెన్స్ అంటే 16,300, మళ్ళీ 16,200, మళ్ళీ 16,300, 16,400, సారీ 16,500. సో ఇట్లా వరుసగా మనకేంటంటే రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి రెసిస్టెన్స్ దగ్గర అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటుందండి. సో ఏం చేయొచ్చు అంటే, రేపు ఎట్లాగో ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇది బ్రేక్ చేసి ఇట్లా పైకి వెళ్తే మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ 16,100 కానీ 16,200 కానీ మనం ఏం చేయొచ్చు అంటే పుట్ షార్ట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పైకి వెళ్ళి ఇట్లా బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే. అలాగని గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ, గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఈ 16,300, 16,400 ఆర్ 16,500 ఎంత గ్యాప్ అప్ అయితే అంత మంచిది మనకి. ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ అయ్యి ఇలా 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 స్పెండ్ చేసిందంటే మళ్ళీ ఈ గ్యాప్ని ఫిల్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది డౌన్ వచ్చిందంటే మనం హ్యాపీగా షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్నూన్ టైం వరకు ఇక్కడ ఏం చేసిందంటే ఇలా గ్యాప్ అప్ అయిపోయి 16,500 దగ్గర లేకుంటే 400 దగ్గర ఇలా ఇలా టైం స్పెండ్ చేసిందంటే, తర్వాత బ్రేక్ ఇచ్చిందంటే ఈ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ నిఫ్టీ బాగా వీక్ ఉందండి, ఇది జరుగుతుందని నేను అనుకోవట్లేదు, బట్ ఎందుకైనా మంచిదని నేను చెప్తున్నా. సో హయ్యర్ సైడ్ అయితే నేను కొంచెం తక్కువ లాట్స్తో ట్రేడ్ చేస్తానండి. లోవర్ సైడ్ అయితే 16,000 బ్రేక్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి అంత మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది. సో అదండి ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.